జిల్లా రాజా మండలంలో రేషన్ డీలర్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నాదెళ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎండియు విధానాన్ని రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం డీలర్లను దగా చేస్తే కూటమి ప్రభుత్వం ఆదుకుందన్నారు. ఇక ప్రజలు పనులు మానుకొని రేషన్ వాహనం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. నెలలో 15వ తేదీలోగా లబ్ధిదారులు ఎప్పుడు వచ్చినా సరుకులు ఇస్తామని రేషన్ డీలర్లు తెలిపారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేషన్ సరుకులను పక్కాగా పంపిణీ చేస్తామని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే రేషన్ డీలర్లు నెత్తిన పాలు పోసే విషయం చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగానే, మాట ఇచ్చిన విధంగానే రేషన్ డీలర్ ఎండియు వ్యవస్థని తీసేసి అందరికీ డీలర్లకే మళ్ళీ ప్రజా పంపిణీ వ్యవస్థని పునరుద్ధరించి పంపిణీ చేయమని ఇచ్చేశారు. వాళ్ళ ఆదేశానుగుణంగా ప్రతి ఒక్క డీలర్ కూడా ఖచ్చితంగా పంపిణీని సక్రమంగా అందరికీ జనాలందరికీ అందే విధంగా ఎప్పుడులాగే చేస్తామని, దీనికి గాను ప్రతి ఒక్క డీలర్ కూడా, రాష్ట్రంలో ప్రతి డీలర్ కూడా ఆనందాలతో పాలాభిషేకాలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మేము అందరం పనిచేస్తామని మాటిస్తూ, అందరం కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థని ప్రజలు మళ్ళీ డీలర్ దగ్గరికి వచ్చి తీసుకెళ్లే విధంగా చేశారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సక్రమంగా అన్ని సరుకులు అందించే విధంగా మేము అందరం చేస్తామని ఈ విషయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పౌర సరఫరాల మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన